అది జూన్ 1908 రష్యాలోని సైబీరియా అనే ప్రాంతం. తుంగస్కా నది ఒడ్డున సరిగ్గా రాత్రి 9:30 ఒక యాస్ట్రాయిడ్ స్పేస్ నుండి నేరుగా వచ్చి ఈ ప్రాంతంలో బ్లాస్ట్ అయింది. నాసా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాని డయామీటర్ 130 అడుగులు. బోలైడ్ అని పిలువబడే ఈ యాస్ట్రాయిడ్ మన భూమికి 6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు బ్లాస్ట్ అయి ఉండవచ్చని నాసా చెప్తుంది. అయినా అది చేసిన విధ్వంసం మాత్రం అంతా ఇంతా కాదు. ఈ యాస్ట్రాయిడ్ తాలూకు ఇంపాక్ట్ అనేది 2000 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దాని నుండి వెలువడిన డస్ట్ అనేది 100 కిలోమీటర్ల ఎత్తు స్పేస్లోకి ఎగసిపడింది. నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతం మొత్తం నాశనమైంది. కొన్ని లక్షల్లో చెట్లు దాని కారణంగా చనిపోయాయి. ఈ తుంగస్కా ఇంపాక్ట్ అనేది 4 మెగాటన్నుల అణుబాంబులకు సమానమని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది వరల్డ్ వార్ 2లో నాగసాకి, హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడి కంటే 250 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ చెప్పిన దాని ప్రకారం ఆ రోజు సైబీరియా తీర ప్రాంతంలో ఆకాశం చాలా విశాలంగా ఉందని, చల్ల గాలి ఉన్నట్టుండి ఒక బ్లూ లైట్ ఆకాశంలో ఏర్పడిందని, ఒక రాకెట్ వెళ్ళిన సౌండ్ వచ్చిందని చెప్తున్నారు. దానివల్ల అక్కడ భారీ స్థాయిలో ఎర్త్క్వేక్ వచ్చింది. లైట్ రేస్ వల్ల కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఇంటి నిర్మాణాలు కంపించాయి. ఇంత జరిగినా ఇప్పటికీ అక్కడ యాస్ట్రాయిడ్ తాలూకు నమూనా గాని ఆనవాళ్ళు కానీ ఒక్కటి కూడా దొరకలేదు. ఒక యాస్ట్రాయిడ్ పడితే దాని ఇంపాక్ట్ నిమిషాలు లేదా గంటల వరకు ఉంటుంది. కానీ అక్కడ బ్లూ లైట్ కొన్ని రోజుల వరకు ఉందని రెయిన్డీర్స్ కాపలా కాసే కాపలాదారులు చెప్పుకొచ్చారు. కట్ చేస్తే అదే రోజు రాత్రి జూన్ 5, 1908 నికోలా టెస్లా యుఎస్లో ఆయన ప్రయోగశాల వద్ద వైర్లెస్ ట్రాన్స్మిషన్ ని టెస్ట్ ట్రయల్ చేస్తున్నాడు. సరిగ్గా 9:25 ఆయన రూపొందించిన వైర్లెస్ ట్రాన్స్మిషన్ వైర్సే లేకుండా ఎలక్ట్రికల్ డివైసెస్ ని యాక్సెస్ చేసే విధంగా తయారు చేసి సక్సెస్ఫుల్ గా ట్రయల్ వేశాడు. కానీ అది అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చింది. దానివల్ల తుంగస్కా ఇన్సిడెంట్ జరిగింది. ఈ సీక్రెట్ ఒక్క టెస్లాకి మాత్రమే తెలుసు. అయినా టెస్లా దాన్ని దాచారు. అదేంటో తెలుసుకునే ముందు టెస్లా తన జీవితకాలంలో తయారు చేసిన ఎంతో గొప్ప ఇన్నోవేషన్స్ గురించి ఒక్కసారి చూద్దాం. అలా చూసే ముందు వీడియో ఎట్ ఎనీ పాయింట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే అడ్వాన్స్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నాలాంటి స్మాల్ అండ్ మైక్రో క్రియేటర్ని యూట్యూబ్ మళ్ళీ రికమెండ్ చేయకపోవచ్చు. నికోలా టెస్లా ఒక మ్యాడ్ జీనియస్. ఆయన జీవితకాలంలో రోజుకి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారంట. 1890లో థామస్ ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ ద్వారా అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న సమయం అది. అప్పుడే టెస్లా ఫస్ట్ టైం వినూత్నంగా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఆల్టర్నేట్ కరెంట్ని కనుగొన్నాడు. ఇక్కడ ఒక చిన్న గమనిక, టెస్లా కరెంట్ని కనుక్కోలేదు. కరెంట్ని సమర్థవంతంగా ఒక చోట నుండి మరొక చోటకి ఏ విధంగా పంపించవచ్చు అనే ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నాడు. టెస్లా కనుగొన్న ఇన్వెన్షన్స్లలో ఏసీ కరెంట్ కూడా ఒకటి. తన కెరియర్ స్టార్టింగ్లో అప్రెంటిస్గా ఎడిసన్ దగ్గర పనిచేశాడు. ఎడిసన్ కంపెనీ డైరెక్ట్ కరెంట్ని తయారు చేసే ఒక కంపెనీ. డీసీ కరెంట్ అనేది ఒక బ్యాటరీ సిస్టమ్ని పోలి ఉంటుంది. ఇది బ్యాటరీ లాగా కరెంట్ని ఒక చోట నుండి మరొక చోటకి మాత్రమే పంపిస్తుంది, తిరిగి తీసుకోదు. డీసీ కరెంట్లో మరొక సమస్య ఏంటంటే విద్యుత్ని ఎక్కువ దూరం పంపలేదు. దానివల్ల పట్టణాల్లో పవర్ స్టేషన్ ఉంటే పల్లెల్లో విద్యుత్ కొరత ఉండేది. ఎక్కడైతే పవర్ సప్లై అవసరమో అక్కడ పవర్ ప్లాంట్ నిర్మించాల్సి వచ్చేది. దాని కారణంగా అధిక వ్యయం, దానికి తగ్గట్టు శ్రమ, జీతాలు ఎక్కువ అవడంతో ప్రజల దగ్గర నుండి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవారు. అదే సమయంలో టెస్లా ఈ ఏసీ కరెంట్ ని కనుక్కున్నాడు. ఇది పవర్ ని పంపడమే కాదు, అనవసరంగా వృధా అయ్యే కరెంట్ ని వెనక్కి తీసుకుంటుంది. దానివల్ల వినియోగదారుడికి వ్యయ భారం కూడా తగ్గుతుంది. ఏసీ మెథడ్ అనేది కరెంట్ ని కావలసినట్టు ఒకే చోట కేంద్రీకరించేలా కూడా చేయవచ్చు. అప్పటి వరకు డీసీ మెథడ్ ద్వారా పవర్ ని లాంగ్ డిస్టెన్స్ కి పంపడం అసాధ్యం. ఏసీ మెథడ్ ద్వారా దాన్ని టెస్లా సాధించేశాడు. ఈ ఒక్క విషయం కారణంగా టెస్లా తనకి తెలియకుండానే ఎడిసన్కి పెద్ద శత్రువుగా మారాడు. 1889లో ఎడిసన్ టెస్లాకి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. ఆల్టర్నేట్ కరెంట్ అనేది హ్యూమన్స్కి ప్రమాదమని, దాని ద్వారా మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని ఆరోపించాడు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత కోర్ట్ టెస్లాకి వ్యతిరేకంగా ఆల్టర్నేట్ కరెంట్ ని నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దాంతో టెస్లాని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని వెనక్కి తీసుకున్నారు. ఆల్టర్నేట్ కరెంట్ తో ఎలాంటి డేంజర్ లేదని నిరూపించడానికి
ఎడిసన్ మరికొందరు ఎలక్ట్రికల్ సైంటిస్టుల ముందే టెస్లా డైరెక్ట్గా తన శరీరంలోకే పవర్ని పంపించుకున్నాడు. దాంతో ఆల్టర్నేట్ కరెంట్కి అప్రూవల్ వచ్చింది. అదే సమయంలో టెస్లా జార్జ్ వెస్టింగ్ హౌస్ అనే ఇన్వెస్టర్ దృష్టిని ఆకర్షించాడు. టెస్లా రూపొందించబోయే వైర్లెస్ పవర్ ప్లాంట్ ఆల్టర్నేట్ కరెంట్ని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి ఇతడు ఎంతగానో సహాయపడ్డాడు. టెస్లా ఇన్వెన్షన్స్లలో ఆడమ్స్ పవర్ ప్లాంట్, ఇండక్షన్ మోటార్, నియాన్ ల్యాంప్స్, రేడియో, షాడోగ్రాఫ్స్ ఇలా చాలానే ఉన్నాయి. నికోలా టెస్లా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ సక్సెస్ అయి ఉంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ అభివృద్ధిలో 1000 సంవత్సరాల ముందుండే వాళ్ళం. అయితే ఇవన్నీ టెస్లా పేటెంట్ రైట్స్ ద్వారా కనుగొన్నవి. ఇతడు కనుగొన్న వాటిలో భయంకరమైన ఇన్నోవేషన్స్ కూడా ఉన్నాయి. అవి కొన్నిసార్లు టెస్లానే కాదు, ఈ ప్రకృతిని సైతం భయపెట్టాయి. అందులో ఒకటి ఎర్త్క్విక్ మిషన్. 1896లో టెస్లా భూమి నుండి వచ్చే వివిధ కంపనాల ద్వారా విద్యుత్ని ప్రొడ్యూస్ చేయవచ్చని నమ్మేవాడు. దానికి అనుగుణంగా పవనపుణ్యాలను సృష్టించగలిగే ఒక చిన్ని ఆసిలేటర్ని కనిపెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే మనం భూమి నుండి నిరంతరం వచ్చే వైబ్రేషన్స్ నుండి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చని నమ్మేవాడు. అలాగే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం వల్ల విద్యుత్ని ఉపయోగించి చిన్నపాటి కంపనాలను కూడా సృష్టించవచ్చు. 1897 కల్లా ఈ ఎర్త్క్విక్ మిషన్ని పూర్తి స్థాయిలో తయారు చేశాడు. ఒకరోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకి తన ప్రయోగశాలలో తన ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేశాడు. అనుకున్నట్టే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. కానీ అనుకున్న దానికి మించి ఈ ఎర్త్క్విక్ మిషన్ ద్వారా ఒక చిన్నపాటి వైబ్రేషన్ని సృష్టించాలనుకున్నాడు. కానీ ఆ మిషన్ స్టార్ట్ చేసిన కొంతసేపటికే టెస్లా ప్రయోగశాలే కాదు, ఆ ఊరిలో భారీ స్థాయిలో భూకంపం వచ్చింది. ఆ రోజు ఊరిలో అందరూ ఎర్త్క్విక్ వచ్చిందని భావించారు. కానీ దాని వెనుకున్న అసలు నిజం ఎవ్వరికీ తెలియదు. టెస్లా ఒక జీనియస్, ఇందులో సందేహం లేదు. 1905లో టెస్లా పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా వైర్ కనెక్షన్సే లేకుండా లాంగ్ డిస్టెన్స్ లో ఉండే ఎలక్ట్రికల్ డివైస్ ని ఆపరేట్ చేయాలని చూశాడు. దానికి తగ్గట్టు ఒక టవర్ షేప్ లో ఉండే పవర్ ట్రాన్స్మిషన్ నిర్మించాడు. లైట్స్ అయితే వెలిగాయి, కానీ ఆ వైర్లెస్ ట్రాన్స్మిషన్స్ నికోలా టెస్లా అనుకున్న దానికన్నా ఎక్కువ విద్యుత్ ని ఫ్లో చేసింది. రాత్రి 9:25 టెస్లా లాంగ్ ఐలాండ్స్ వద్ద తన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేశాడు. అనుకున్న దానికంటే భయంకరంగా తన ఎక్స్పెరిమెంట్ తిప్పుకొట్టింది. పవర్ ట్రాన్స్మిషన్ విడుదల చేసిన పవర్ మొత్తం నేరుగా స్పేస్ లోకి వెళ్లి ఒక బ్లూ లైట్ లా ఫామ్ అయింది. అది రష్యాలోని సైబీరియా అనే ప్రాంతాన్ని తాకింది. ప్రపంచం మొత్తం సైబీరియా తుంగస్కా ఇన్సిడెంట్ ఒక యాస్ట్రాయిడ్ వల్ల జరిగే ఇంపాక్ట్ అని భావిస్తే దాని అసలు నిజం ఒక్క టెస్లాకి మాత్రమే తెలుసు. ఈ సీక్రెట్ ఒక సీక్రెట్గానే ఉంచారు. ఓకే ఫ్రెండ్స్, టెస్లా గురించి ఈ వీడియోలో మీకు వాల్యుబుల్ కంటెంట్ అందిందని అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.